అందరికీ నమస్కారం. ఈరోజు సహేస్ టాక్స్లో మనం యోగా గురించి కొంత చర్చించుకుందాం. యోగా అనే పదం ఈ మధ్యన మనకి బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో అందరూ తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అన్నీ సమగ్రంగా ఉండడానికి యోగాని చేయడం చాలా అవసరం అని చెప్పి మనకి అనేక వార్తాపత్రికల్లోనూ అలానే టీవీల్లోనూ కంటిన్యూస్గా చెప్తున్నారు. ఎవరికైతే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటుందో, గత వారం మనం ఫిజికల్ ఫిట్నెస్ గురించి అనుకున్నాము, అలాగా వాళ్ళకి జబ్బు రావడం జరగదు అని చెప్తున్నారు. మనకు తెలుసు యోగా మన దేశంలో పుట్టింది. యోగా అనేది ఒక సంస్కృత పదం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం, అంటే ఒక 300 BC 5000 సంవత్సరాలకి, ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం పతంజలి గారు మన అందరికీ అందించినటువంటి ఈ మహావిద్య యోగాని అందరికీ సామాన్య మానవులకు కూడా దగ్గరికి తీసుకెళ్తే ఎవరికి వారుగా కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని నియమ నిబంధనలు చేసుకుంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుందని, అలానే వాళ్ళ యొక్క పనులు బాగా నిర్వహించుకోవడానికి, వాళ్ళనటువంటి సహనం పెరగడానికి, వాళ్ళలో అనేక శక్తులు చక్కగా వికసించడానికి అవసరమని చెప్పి, అంటే ఇది బాడీ మైండ్ స్పిరిట్ మూడిటిగా మనము యోగాని తీసుకోవాలి. ఓన్లీ బాడీకే యూజువల్గా మనం చూస్తాము బాడీ ఫిట్నెస్ అని, అలా కాకుండా మానసిక స్థితి కూడా సమగ్రంగా ఎదగడానికి, అంటే సమగ్రంగా వికసించడానికి, అలానే మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం కూడా వికసించడానికి యోగా సహకరిస్తుందని చెప్పి పెద్దలు ప్రవచించారు. ఈరోజు మన వద్ద నాగిరెడ్డి గారు ఉన్నారు. వారు శ్రీ రవిశంకర్జీ ఆర్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశాల్లో ఒకటి ఆరోగ్యం గురించి. దాంట్లో యోగాని అందరికీ కూడా పరిచయం చేయడము, కొన్ని క్రియలు, సుదర్శన క్రియ లాంటి క్రియలను అందరికీ కూడా పరిచయం చేసి, దాంట్లో వాళ్ళు ప్రతిరోజు చేసుకునే విధంగా కొన్ని సులువైన మార్గాలు కనిపెట్టి, ముఖ్యంగా ప్రాణాయామాలు, మిగతా ఆసనాలు, వాటిని ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు మనం చూస్తాం చాలా జబ్బులు ఉంటున్నాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, లేకపోతే లోపల ఉన్నటువంటి కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్, ఇటువంటి వాటన్నిటికీ కూడా సరైన పద్ధతిలో మనసు పెట్టి యోగా కనుక ప్రతిరోజు చేస్తే, కొద్దిసేపు అయినా ప్రతిరోజు చేస్తే వీటన్నిటి రోగాలకి దూరంగా ఉండొచ్చు అనేది ప్రూవ్ చేశారు సైంటిఫిక్గా కూడా. అలానే మన దేశంలో చాలా చోట్ల యోగాని ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుత గవర్నమెంట్ కూడా యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీన జరుపుతోంది. మన స్కూల్లో కూడా ప్రతి సంవత్సరము యోగా డే జరుపుకుంటాము జూన్ 21వ తేదీన. అంటే ఆ ఒక్కరోజే యోగా చేయడం కాదు, అక్కడ వర్క్షాప్ పెడతాము, ఒక వారం రోజులు వర్క్షాప్, ప్రత్యేకమైనటువంటి గురువులు వచ్చి పిల్లలకి టీచ్ చేయడం, అందరి పిల్లలకి, స్కూల్లో ఉన్న అందరి పిల్లలకి టీచ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు స్కూల్లో హాస్టల్ పిల్లలకి ముఖ్యంగా 5 నుంచి 5:40 వరకు కూడా వాళ్ళకి యోగాసనాలు, ముఖ్యంగా సూర్య నమస్కారాలు, అలానే కొన్ని ప్రాణాయామాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. హాస్టల్ పిల్లలందరికీ కూడా కొన్ని ఆసనాలు చక్కగా నేర్చుకున్నారు వాళ్ళు ప్రతిరోజు టీచర్ ఆధ్వర్యంలో చక్కగా చేస్తారు. అది వాళ్ళ బాడీకి, మైండ్కి సహకరిస్తుందని మేము భావిస్తున్నాము. అలానే నాగిరెడ్డి గారు మాకు 2 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక క్యాంప్ నిర్వహించారు. అప్పటి నుంచి వారితో మాకు పరిచయము. ఆయన సుదర్శన క్రియని మా అందరికీ కూడా టీచ్ చేశారు. కొంతమంది స్టాఫ్, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ యొక్క సుదర్శన క్రియని నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడు, అంటే 15 రోజులకు ఒకసారి లాంగ్ క్రియ, ప్రతి ఆదివారం లాంగ్ క్రియ ఇక్కడ మన స్కూల్లో నిర్వహిస్తారు. అలానే పిల్లలకు కూడా అవసరమైనప్పుడు వాళ్ళకు కూడా హింట్స్ ఇచ్చి, వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి మళ్ళీ యోగాని నియమనిబద్ధంగా చేయడానికి ఆయన సహకరిస్తున్నారు మాతో. అంటే మనందరికీ తెలుసు యోగా యొక్క విశిష్టత. అయితే ప్రతిరోజు చేయడానికి మనం వెనకాడతాము. ఏదైనా ఒక మన జీవితంలో భాగం అవ్వాలి, లేదంటే అదేదో తాయిలంలాగా అప్పుడప్పుడు ఆటలైనా, ఫిజికల్ ఫిట్నెస్కి యాక్టివిటీ అయినా ప్రతిరోజు ఉండాలి. మనం ఆహారము, నీరు ఎలా తీసుకుంటున్నామో, గాలి ఎలా పీలుస్తున్నామో, అలానే బాడీకి ఎక్సర్సైజ్ కూడా ప్రతిరోజు ఉండాలి, వ్యాయామం ప్రతిరోజు ఉండాలి. ఇది శారీరక వ్యాయామమే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండడానికి, మనలో పేషెన్స్ పెరగడానికి, మనలో కోపతాపాలు మనం చూసుకోవడానికి, ఎరుకలో ఉండడానికి యోగా సహకరిస్తుందని చెప్పి చాలా మహానుభావులు చెప్పారు మనకి. నాగిరెడ్డి గారు ప్రాక్టికల్గా మాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు అవగాహనలోకి తీసుకుని వచ్చారు. అలానే ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి ప్రత్యేకంగా కొన్ని నేర్చుకుంటే
చాలు మాకు యోగా క్లాసులకి వెళ్ళలేదు, మేము ఇప్పటివరకు మాకు గురువు లేరు అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే చాలాసార్లు మనకి అవకాశాలు వచ్చినా మనం నేర్చుకోవడానికి మనకు టైం సరిపోదు, లేకపోతే స్కూల్లో టైంకి పిల్లల్ని పంపించాలి. చాలాసార్లు మేము కూడా నోటిఫికేషన్ పంపించాము, ఇక్కడ జరుగుతున్నాయి మీరు వచ్చి నేర్చుకోవచ్చు అని. అలాంటి సమయంలో పేరెంట్స్కి పిల్లలకి అంత టైం కుదరకపోవచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ప్రత్యక్షంగా చూస్తూ ఈ రికార్డు కూడా ఉంచుకుంటూ ప్రాక్టీస్ చేస్తే పిల్లలతో కూడా చేయించడం. మేము ఈ 4 రోజుల నుంచి పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్తో చెప్తున్నాము, మనం చేస్తేనే పిల్లలు మనం చూసి చేస్తారు. అందుకని కొన్ని ఆసనాలైనా కొన్ని ప్రాణాయామాలైనా చేస్తుంటే మనము పిల్లలు కూడా చేస్తారు. అది జీవనంలో భాగమవుతుంది. జీవితంలో ఎప్పుడైతే భాగమైందో, ప్రతిరోజు కార్యక్రమంలో భాగమైందో, అది ఒక రొటీన్లో మనకి అంటే రొటీన్ అయినా కూడా దాన్ని మనము ఆ మూమెంట్లో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేసినప్పుడు అది బాగా మనకి బాడీకి మైండ్కి ఉపయోగపడుతుంది. అందువలన ఇప్పుడు నాగిరెడ్డి గారు మనకి రోజు ఈ కరోనా టైంలో మనం రోజు చేసుకోవాల్సిన మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ చేసుకోవాల్సిన అవి చూపిస్తారు. అలానే ఏజ్తో సంబంధం లేదు. ఇది ఎవరైనా సరే 10 ఏళ్ల నుంచి ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా కూడా ఈ శ్వాస కోసం అటువంటివి చేయడం చాలా మంచిది. ఇప్పుడు మనకు తెలుసు ప్రాణశక్తే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అందరూ వెంటిలేటర్స్లో ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి సరిపోయినటువంటి ఆక్సిజన్ పీల్చుకునే శక్తి లేకపోవడం, అంటే లంగ్ కెపాసిటీస్ చాలా లేవు. చాలామంది ఊరికి అలసిపోతాము, ఎక్కువసేపు వాక్ చేయడం కానీ అవి చాలా కష్టంగా ఉంటాయి. గాంధీ గారు అంటారు ఒక సందర్భంలో, ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉన్నారు అంటే రోజుకంట 10-12 మైళ్ళు నడిచే శక్తి ఉండాలంట. అదేదో పెద్ద మస్కులర్ ఉండి ఎవరో వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఉంటేనే అది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంటారు ఆయన. మరి 10-12 మైళ్ళు అంటే చూడండి, చాలా కిలోమీటర్లు. అన్ని కిలోమీటర్లు మనం రోజు నడుస్తున్నాం. పిల్లలు సహజంగా నడుస్తారు. పిల్లలు సహజంగా మీరు వదిలిపెట్టి చూడండి, వాళ్ళు సుమారు 10,000 అడుగులు 15,000 అడుగులు వేస్తారు రోజుకు, మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే. మన నడక తగ్గిపోయింది, మన వ్యాయామం తగ్గిపోయింది, మనకి అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బు కాబట్టి కరోనా, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ చేపిస్తారు. ఇప్పుడు అందరూ గమనించండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, దాన్ని మళ్ళీ జవాబు ఇవ్వడానికి గంటలో మేము ట్రై చేస్తాము. సో నాగిరెడ్డి గారు ఇప్పుడు నమస్తే అండి. ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా అనే మహమ్మారి నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలి అని చెప్పే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున పరమ పూజ్య శ్రీ రవిశంకర్ గురుదేవులు కొన్ని సింపుల్ టెక్నిక్స్ మన రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆ వైరస్ నుంచి మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని టెక్నిక్స్ ఆయన ప్రపంచానికి ఇవ్వటం జరిగింది. ఆ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మనం కొంత డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. అవి ఫస్ట్ మన డైట్ జాగ్రత్తగా ఉండాలన్నారండి. ఎస్పెషలీ వైట్ షుగర్ని అవాయిడ్ చేయమన్నారు. 1 టీ స్పూన్ ఆఫ్ షుగరు మనం కనుక తీసుకుంటే నెక్స్ట్ 2 అవర్స్లో మన ఇమ్యూనిటీ పవర్, నిరోధక శక్తి 50% పడిపోద్దంటండి. సో చూడండి, వైట్ షుగర్ కంప్లీట్గా బ్యాన్ చేయండి ఈ సందర్భంలో. తర్వాత మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రెష్ ఫుడ్ని తీసుకోండి. డైట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ప్రాణాయామాస్. నేను ఫస్ట్ మీకు ఒక ప్రాణాయామాన్ని నేర్పుతానండి. ఫస్ట్ నన్ను చూడండి, డెమో తర్వాత నేను మళ్ళీ మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను. దీన్ని ఆల్టర్నేట్ నాజిల్ బ్రీతింగ్ అంటారండి. అంటే నాడీ శోధన ప్రాణాయామ అంటారు. దానికి ఫస్ట్ ఏంటంటే మీ ఎడమ చెయ్యి బొటను వేలు చూపుడు వేలు ఎడ్జెస్ని ఇలా టచ్ చేసి ఎడమ చేతి ఇలా పెడితే దీన్ని చిన్ముద్ర అంటారండి. ఎడమ చేతిని ఇలా పెట్టుకోండి. తర్వాత మీ కుడి చెయ్యి చూపుడు వేలు మధ్య వేలు మీ కనుబొమ్మల మధ్యలో పెట్టాలండి. ఇలా బొటను వేలు వచ్చేసి కుడి ముక్కు రంధ్రం మీద, ఉంగరపు వేలు వచ్చేసి ఎడమ రంధ్రం మీద ఉంచుతామండి. ఇంకోసారి చెప్తానండి. ఎడమ చెయ్యి వచ్చేసి చిన్ముద్ర అండి. ఎడమ చెయ్యి బొటను వేలు చూపుడు వేలు ఎడ్జెస్ని లైట్గా ఇలా టచ్ చేస్తామండి. నొక్కకుండా లైట్గా ఇలా టచ్ చేసి ఇలా పెడతాం. తర్వాత మీ కుడి చెయ్యి
బొటన వేలు వచ్చేసి కుడి రంధ్రం మీద, ఉంగరపు వేలు వచ్చేసి ఎడమ రంధ్రం మీద పెడతాం. ఈ మధ్యలో మిగతా 2 వేళ్ళు కనుబొమ్మ మధ్యలో పెడతాం. పెట్టి ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘమైన శ్వాస తీసుకుంటామండి. 4 కౌంట్స్ తీసుకుంటూ 4 కౌంట్స్. మళ్ళీ 4 కౌంట్స్ బంధిస్తామండి, లోపలే హోల్డ్ చేస్తాం బ్రెత్ని. మళ్ళా 6 కౌంట్స్, అంటే పీల్చిన దానికన్నా స్లోగా మన గాలి కుడి రంధ్రం ద్వారా వదిలేస్తామండి. పూర్తిగా వదిలేసిన తర్వాత మళ్ళా కుడి రంధ్రం ద్వారా మళ్ళా 4 కౌంట్స్తో మళ్ళా శ్వాస తీసుకుంటామండి. మళ్ళా 4 కౌంట్స్ హోల్డ్ చేస్తాం, అంటే బంధిస్తాం. ఇప్పుడు ఎడమ ద్వారా మళ్ళా స్లోగా, అంటే 6 కౌంట్స్, అంటే 6 నెంబర్స్ కౌంట్ టైంలో వదిలేయాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత మళ్ళా ఎడమ ముక్కు రంధ్రం నుంచి మళ్ళా శ్వాస తీసుకుంటామండి. అంతే సమయం 4 కౌంట్స్. హోల్డ్, మళ్ళా బ్రీత్ అవుట్ ఫ్రమ్ రైట్ nozzle. Again breathe in from right nostril. హోల్డ్, అంటే బంధించాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇది ఒక 5 minutes చేయాలండి మనం ఎవ్రీడే. సింపుల్ అండి. ఎడమ రంధ్రం ద్వారా మనం శ్వాస తీసుకొని 4 కౌంట్ అండి, 1 2 3 4, ఆ సమయం అంతా కౌంట్ శ్వాస తీసుకుంటామండి. మళ్ళీ అంతే సమయం మనం పీల్చినంత సమయమే లోపలే శ్వాసని బంధించి మళ్ళీ కుడి రంధ్రం ద్వారా మనం పీల్చిన దానికన్నా కొద్ది ఎక్కువ సమయం, అంటే స్లోగా 6 కౌంట్స్, 1 2 3 4 5 6 అంత సమయం రిలీజ్ చేస్తాం. ఆ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కుడి రంధ్రం ద్వారా మళ్ళీ 4 కౌంట్స్ పీల్చి మళ్ళీ 4 కౌంట్ బంధించి మళ్ళీ 6 కౌంట్స్ వదిలేయాలండి. అలా ఎడమ ద్వారా పిలిచి కుడి ద్వారా వదిలేయాలి, మళ్ళీ కుడి ద్వారా పిలిచి ఎడమ ద్వారా వదిలేస్తామండి. దీన్ని నాడీ శోధన ప్రాణాయామ, ఆల్టర్నేట్ నాజిల్ బ్రీతింగ్ అంటామండి. దీన్ని మనం ఎవ్రీడే 5 minutes కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, మీరు గమనించారో లేదో, ఇప్పుడు మీరు శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు ఒక రంధ్రం ద్వారా మీరు శ్వాస బాగా పీల్చగలిగి ఉన్నారు, ఇంకో రంధ్రం ద్వారా శ్వాస సరిగ్గా వెళ్ళాల. సో మీరు కనుక ఇది 5 minutes కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు 2 ముక్కు రంధ్రాల ద్వారా మనము శ్వాస ప్రాపర్గా మనకి లంగ్స్ నిండా మన శ్వాస పీల్చుకునే ఇది ఒక టెక్నిక్ అనమాట అండి. ఇది ఎవ్రీడే 5 minutes ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి భస్త్రికా ప్రాణాయామ అండి. భస్త్రిక, దీన్ని మనం సుఖంగా అయినా కూర్చొని చేయొచ్చండి, లేదంటే వజ్రాసనంలో అయినా కూర్చొని చేయొచ్చు. భస్త్రిక నేను ఒకసారి చేసి చూపిస్తానండి, తర్వాత మనందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. మీ 2 చేతులు శరీరాన్ని దగ్గరగా ఉంచుకుంటామండి. ఇలా పిడికిళ్ళు వదులుగా లూజుగా బిగిస్తాం భుజాలకు ఎదురుగా. ఇన్ అన్నప్పుడు శ్వాస పీలుస్తూ చేతులు పైకి తీసుకెళ్తామండి. ఇలా అవుట్ అన్నప్పుడు ముక్కు చివర కొద్దిగా ప్రెజర్ అప్లై చేస్తూ కిందకి, అలా ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, పీల్చేటప్పుడు మామూలుగానే పీలుస్తామండి, వదిలేటప్పుడు ముక్కు చివర కొద్దిగా మనం జలుబు వచ్చినప్పుడు ఎలా అంటామో అంత కొద్ది ప్రెజర్ అప్లై చేస్తూ రిలీజ్ చేయాలి. ఇది మనం కళ్ళు మూసుకునే చేస్తాము. పైకెళ్ళి కిందకు వస్తే ఒకసారి అండి, ఇలాంటి 20 times చేయాలండి. మనం 20 times చేసి ఒక 20 seconds మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ 20 times చేస్తామండి. మళ్ళీ విశ్రాంతి 20 seconds, మళ్ళీ 20 times, అలా 3 rounds చేస్తామండి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. చాలా అద్భుతమైన ప్రాణాయామం. చూద్దాం అది అవునా కాదనేది. సో ఆర్ యు రెడీ? ఓకే,
కళ్ళు మూసుకోండి అందరూ. ఒకసారి పొజిషన్ తీసుకోండి కళ్ళు మూసుకునే పోయే ముందు. ఇలా వదిలైన పిడికిలి భుజాలకు ముందు, వెన్ను నిటారుగా, మోచేతులు శరీరాన్ని దగ్గరగా, భుజాలు వదులుగా పెట్టుకుందాం. ఒక సాధారణ శ్వాస పీల్చి వదిలేయండి. టేక్ అనదర్ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్. Breathe out completely and easily. Now we'll do Bhastrika together. In, out, 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 in, out. Relax. చేతులు రెండు అరచేతులు తెరిచి తొడల మీద పెట్టుకొని మూసి ఉన్న కళ్ళతోనే జస్ట్ అబ్జర్వ్ ది ఎనర్జీ ఫ్లో ఇన్ యువర్ బాడీ. మళ్ళీ సెకండ్ రౌండ్కి రెడీ అవుదాం. ఇందాకలాగే పొజిషన్ తీసుకుందాం. వదిలైన పిడికిలి భుజాలకు ముందు, వెన్ను నిటారుగా, మోచేతులు శరీరాన్ని దగ్గరగా, భుజాలు వదులుగా పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు భస్త్రికా చేసేటప్పుడు వదిలేటప్పుడు చాలా నెమ్మదిగానే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాధారణ మామూలు శ్వాస తీసుకుని వదిలేయండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు అందరం కలిపి ఒకే రిథంలో చేద్దాం. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, in, out, 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 in, అవుట్. రిలాక్స్. విశ్రాంతి అన్నప్పుడు చేతులు రెండు అరచేతులు ఆకాశం వైపు తెరిచి తొడల మీద పెట్టుకుంటాం. మూసి ఉన్న కళ్ళతోనే గమనిస్తూ ఉండండి. మీ శరీరంలోకి శ్వాస వెళ్ళి వస్తూ ఉంటుంది, అంటే ఎనర్జీ ఫ్లో. ఇరవై సెకండ్లు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ భస్త్రిక. ఇందాకట్లాగే వదిలైన పిడికిలి భుజాలకు ముందు, వెన్ను నిటారుగా, మోచేతులు శరీరాన్ని దగ్గరగా ఉంచుకుందాం. సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకునే ఉండండి. ఇప్పుడు ఒక సాధారణ శ్వాస పీల్చి వదిలేద్దాం. మరొక దీర్ఘమైన సాధారణ శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇప్పుడు ఉత్సాహంగా చేద్దాం భస్త్రిక.
ఇన్ అన్నప్పుడు చేతులు రెండు పైకి తీసుకెళ్తూ అరచేతులు ఓపెన్ చేస్తూ శ్వాస పీలుస్తాం. అవుట్ అన్నప్పుడు చేతులు రెండు పక్కటెములకి దగ్గరికి ఇలా తీసుకొస్తూ ముక్కు చివర కొద్దిగా ప్రెజర్ అప్లై చేస్తాం. సో విల్ డూ టుగెదర్. ఇన్ అవుట్, 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 in, out, 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 in, out. Relax. With a gentle smile. Observe the energy flow in your body. నెమ్మదిగా మీ శరీరము, మీ చుట్టూ ఉన్న పరిసరాలు తలుసుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళు కళ్ళు తెరవండి. ఇప్పుడు వజ్రాసనంలో నుంచి నెమ్మదిగా సుఖాసనంలోకి రండి. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. దీనివల్ల చెప్పాను కదండి ఆల్రెడీ, ఎనర్జీ మన శరీరంలో ఎనర్జీ జనరేట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ప్రాణాయామం ఉందండి. దాని ద్వారా మనం ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు, యాంగ్జైటీ నుంచి. ప్లస్ ఎప్పుడైనా సరే మనకు నిద్ర పట్టకపోతున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అదేంటంటే జస్ట్ ఒకసారి చూడండేమో, తర్వాత విల్ డూ టుగెదర్. ఫస్ట్ మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటామండి, నోటి ద్వారా వదిలేస్తాం. ఎలా చేయాలి అంటే 2 కౌంట్స్ మనం శ్వాస కనుక ముక్కు ద్వారా పీల్చామంటే 3 కౌంట్స్ మన నోటి ద్వారా వదిలేయాలన్నమాట. చాలా వదిలేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా సున్నితంగా వదిలేయాలన్నమాట. నన్ను అబ్జర్వ్ చేయండి ఒకసారి, తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి మీ డెమో చెప్పి అందరం కలిపి చేద్దాం. ఒక ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాను నేను ఫస్ట్. నోటి ద్వారా వదిలేస్తున్నాను. అంటే పీల్చేదానికన్నా వదిలేది కొద్దిగా ఎక్కువ సమయం జెంటిల్గా వదలాలి. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. ఇలా 10 టైమ్స్ చేయాలండి. మనం పడుకునైనా చేయొచ్చు శవాసనంలో. ఎప్పుడైనా మనం పడుకున్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇది కనుక మీరు చేస్తే ఈజీగా మీకు మంచి నిద్ర పడుతుంది అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనలో ఉన్న ఒత్తిడి కూడా దీని ద్వారా బయటకు వస్తుంది అనమాట. మనలో ఉన్న యాంగ్జైటీ, ఒత్తిడి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో విల్ డూ టుగెదర్. ఇది 10 టైమ్స్ చేయాలండి. ఒక 3 టైమ్స్ నేను చేస్తాను, మీరు చేయండి నాతో పాటు. బట్ విడిగా మనం చేసేటప్పుడు ఇది 10 సార్లు చేయండి. సో విల్ డూ. కంఫర్టబుల్గా కూర్చోండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా, నోటి ద్వారా వదిలేయండి. అగైన్ మళ్ళీ శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా, నోటి ద్వారా వదిలేయండి. వదిలేటప్పుడు స్లోగా వచ్చేయండి. పీల్చిన దానికన్నా జెంటిల్గా వదిలేయండి. అంతేగాని యోగాలో మామూలుగా కొంతసార్లు అలా కాదండి, చాలా జెంటిల్గా వదలాలన్నమాట. సో చేయండి. మళ్ళీ శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా, వన్స్ అగైన్, ఇలా 10 టైమ్స్ చేయండి అండి. దీని ద్వారా మనలో ఉన్న ఒత్తిడి, యాంగ్జైటీ దూరం అవుతాయండి. ఇప్పుడు మనం 4 నేర్చుకున్నామండి ఇప్పుడు దాకా. ఫస్ట్ ఏంటంటే షుగర్ అవాయిడ్ చేయమన్నాం. ఎందుకు? మన రోగనిరోధక శక్తి పెరగటానికి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయమన్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? నాడీ శోధన ప్రాణాయామ చెప్పుకున్నాం. ఎడమ రంధ్రం ద్వారా పీల్చి కుడి రంధ్రం ద్వారా వదలటం, మళ్ళా కుడి రంధ్రం ద్వారా పీల్చి ఎడమ రంధ్రం ద్వారా, అంటే 4 కౌంట్ మనం పీలుస్తాము, అంతే సమయం బంధిస్తాము, 6 కౌంట్ మనం వదిలేస్తాం, మళ్ళీ 4 కౌంట్ పీల్చి మళ్ళీ 4 కౌంట్ బంధించి
6 కౌంట్ వదిలేయాలండి. 5 మినిట్స్ చేయాలి ఇది. తర్వాత మూడోది ఏం చెప్పుకున్నాం, భస్త్రికా ప్రాణాయామం చెప్పుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం యాంగ్జైటీ, స్ట్రెస్, ఎప్పుడైనా నిద్ర పట్టపోతున్నా మనం ఇది 10 టైమ్స్ ఏంటి, ముక్కు ద్వారా మనం శ్వాస పీల్చడం, నోటి ద్వారా చాలా రిలాక్స్గా వదిలేయటం. అలా పడుకునేది చేయొచ్చు, ఇది శవాసనంలో, మనం కూర్చొని చేయొచ్చు. నెక్స్ట్ 5th టెక్నిక్ వచ్చేసి భ్రమరీ ప్రాణాయామ. ఈ భ్రమరీ ప్రాణాయామ ద్వారా కూడా మనకి నర్వ్ సిస్టమ్ కానివ్వండి చాలా యాక్టివేట్ అవుతుంది. సో అది ఒకసారి నేను ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. తర్వాత అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. భ్రమరీ చేసేటప్పుడు మన బొటన వేలు చెవు చర్మం, ముఖ చర్మం కలిసే ప్లేస్ ఇక్కడ టచ్ చేయాలండి లైట్గా. 2 బొటన వేళ్ళు. నన్ను చూడండి, ఫస్ట్ మీరు చేయొద్దు, నన్ను చూడండి. మీ చూపుడు వేలు ఉంది కదా, కళ్ళు మూసి కనుబొమ్మల మీద పెట్టండి చూపుడు వేలు. మధ్య వేలు ముక్కు మొదటి భాగం, ముక్కు పైన ఇక్కడ, అంటే కళ్ళ కింద సైడ్, ముక్కుకి పై భాగంలో పెట్టుకుందాం. తర్వాత ఉంగరపు వేలు పెదాల పైన, చిటికిన వేలు పెదాల కింద ఇలా టచ్ చేసి పెడతామండి. ఇది భ్రమరీ పొజిషన్. దీంట్లో ఏం చేయాలంటే మనం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని 9 లాగా మనం శబ్దం చేస్తాం. మనం ఆ శబ్దం చేయలేనప్పుడు మళ్ళా ఒక దీర్ఘమైన శ్వాస మనం ముక్కు ద్వారా తీసుకుంటాం. మళ్ళా శబ్దం దీన్ని భ్రమరీ ప్రాణాయామ అంటాం. ఇప్పుడు అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, మీ బొటన వేలు చెవు చర్మం, ముఖ చర్మం కలిసే ప్లేస్లో పెట్టుకోండి. చూపుడు వేలు కళ్ళు మూసి కనుబొమ్మల మీద పెట్టుకోండి. మధ్య వేలు ముక్కు పైన, ముక్కు రంధ్రాలు మూయొద్దండి, ముక్కు పైన. ఉంగరపు వేలు పెదాల పైన, చిటికిన వేలు కింద, పెదాల కింద పెట్టుకోండి. ఇప్పుడు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శబ్దం ఆగిపోయినప్పుడు మళ్ళీ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని ముక్కు ద్వారా మళ్ళీ 9 లాగా శబ్దం చేయండి. ఇలా 10 టైమ్స్ చేయాలన్నమాట మనం. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మన నర్వ్ సిస్టమ్ కానీ ఇట్లా బ్రెయిన్, ఇక్కడ ఈ ఏరియా మొత్తం చాలా యాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుద్దండి భ్రమరీ ప్రాణాయామం ద్వారా. సో ఇవి 5 ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. దాంతోపాటు మీకు ప్రతిరోజు ఆన్లైన్లో మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 7:30కి ఆన్లైన్ మెడిటేషన్ వస్తుంది మీకు. ఫ్రీ ఆన్లైన్ మెడిటేషన్ వరల్డ్ మొత్తం ఫాలో అవుతుంది, 150 కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. సో అవి కూడా మీరు ఎవ్రీడే మీకు ఆ కుదిరిన సమయంలో చేయండి. ఒకవేళ కుదరకపోతే ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోస్ ఉన్నాయండి. సో వాటిని మీరు ఎప్పుడన్నా మీరు సమయం ఉన్నప్పుడు ఉదయాన్నే, ఈవినింగ్ ఏదో 20 మినిట్స్ మీరు ఆ మెడిటేషన్, వీటితో పాటు ఆ మెడిటేషన్ కనుక చేస్తే, ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటేనండి, ఈరోజు మనకి రోగం వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసుకునే కంటే రోగం రాకుండా మనం కాపాడుకోవటమే తెలివైన పని అండి. సో ఎస్పెషలీ ఈ కరోనాకి మనకి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మందు కానీ వ్యాక్సిన్ కానీ ఏమీ లేవండి. సో దానికి మనం ఏం చేయాలి, మనది రాకుండా ఉండాలంటే మన లోపల రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నిక్స్ ప్రతిదీ దానికి సంబంధించిందేనండి. ఇంక్లూడింగ్ నేను చెప్పిన 12 o'clock మెడిటేషన్, ఈవినింగ్ 7:30 మెడిటేషన్. ఇంద్రాణి గారు మీ అందరికీ ఆ లింక్ షేర్ చేస్తారు. దాన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఎవ్రీడే వస్తుందండి ఆ మెడిటేషన్. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్స్ కూడా మీకు మేము లింక్ పంపిస్తామండి. ఆ లింక్లో మళ్ళీ చూడవచ్చు ఇది మొత్తం.
క్లియర్గా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు, మేము దానికి ఆన్సర్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొన్ని ప్రాణాయామాలు చూశారు ఇప్పుడు, ముఖ్యంగా నాడీశోధ ప్రాణాయామము, భస్త్రిక, భ్రమరి, ఇవి రోజు అంటే మనకి మొత్తం ఇప్పుడు నాగిరెడ్డి గారు ప్రాక్టీస్ చేయించింది టైము 10 మినిట్సే. 10 మినిట్స్లో ఎన్ని చేయగలుగుతాము అంటే 20 టైమ్స్ భస్త్రిక 3 సార్లుగా అంటే 60 టైమ్స్, అలానే ఒక 20 టైమ్స్ కుడివైపు నుంచి గాలి పీల్చి ఎడం వైపుకి వదలడం, మళ్ళీ అదే ఎడం వైపు నుంచి గాలి పీల్చడము, నాడీ శోధన చేయడము. అలానే భ్రమరి కూడా ఒక 20 సార్లు 30 సార్లు చేయడము. వీటికి మొత్తం మనకి 20 నిమిషాలే టైం పడుతుంది. ఇది ఏ టైంలో చేయాలి అని మనకు చాలా డౌట్స్ వస్తాయి. యాక్చువల్గా ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఉదయం పూట గాలిలో మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, అలానే ఎంటీ స్టొమక్ ఉంటుంది మనకి పొద్దున్నే. అందుకని ఉదయాన్ని చేయడం అనేది అంటే సూర్యోదయం ముందు చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి దీనికి ఒక అలవాటుగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్రతిరోజు ఉదయంలో చాలా మంచి ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి గాలిలో, అప్పుడు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఎంటీ స్టొమక్ అది వీలు పడని వాళ్ళు, పొద్దున్నే చేయడానికి వీలు పడని వాళ్ళు సాయంత్రం అయినా సరే ఎంటీ స్టొమక్ మనం డిన్నర్కి ముందు అలానే ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చేయడం కూడా చాలా అవసరము. గాలి వెలుతురు ఉండాలి. ఎప్పుడు నాగిరెడ్డి గారు చెప్తారు, మంచి వెలుతురులో కూర్చోండి, మీకు ఫ్యాన్ గాలి కాకుండా సహజమైన గాలి ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు. అందుకని ఏసీలు అట్లా కాకుండా కొంచెం పరిసరాలు బాగా శుభ్రంగా ఉన్న చోట, మనం మంచి గాలి వచ్చే చోట మనం యోగా చేయడానికి అనువైనటువంటి ప్రదేశము. చాలా ఎనర్జీ ఇస్తుంది అది మనం ప్రాక్టీస్లో ఉన్నప్పుడు. అలానే ప్రతిరోజు కొంత సమయం చేయడం వల్ల మనకు అర్థమవుతుంది అది. అలానే శంకర్ భయ్య ఉన్నారు ఇక్కడ. శంకర్ భయ్య మనకి ఇంటిగ్రల్ యోగా గురించి చాలా ప్రాక్టీస్లో ఉంటారు. అరవింద్ ఆశ్రమంలో చాలా ఫిజికల్గా యోగాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మదర్ దాని మీద చాలా వర్క్ చేశారు. అక్కడ ఉన్న ఉమెన్కి కూడా నేను మధ్య ఒక చూశాను ఒక బుక్, దాంట్లో ఉమెన్కి గర్ల్స్కి తేడా లేకుండా, అంటే మనకి జెండర్ బయాస్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలు అన్నీ బాగా ఆడతారు, అమ్మాయిలు ఎప్పుడో ఏదో టైంలో యోగా చేసుకుంటారని. అలా కాకుండా అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమి తేడా లేదు, అంటే న్యాచురల్ బయాలజికల్ డిఫరెన్స్ తప్పించి. అందుకని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకే రకమైనటువంటి ఎక్సర్సైజెస్ ఉండాలి. యోగా అమ్మాయిలకి ఇంకా చాలా మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయడం వల్ల తగ్గుతాయి అన్నమాట. సో ఆ ఇంటిగ్రల్ యోగా గురించి భయ్య మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. యోగా అంటే కమ్యూన్, కలయిక అన్నమాట. అయితే జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై అండర్స్టాండింగ్. అయితే మనని మనము కమ్యూన్ చేయటము కానీ ఎప్పుడన్నా అవుతున్నదా? అదే కాకుండా ఇప్పుడు మన పరిసరాలు కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న మనుషులతోటి కానివ్వండి, జంతువులతో కానివ్వండి, నేచర్తో కానివ్వండి, ఆ కమ్యూన్ కావటానికి మనము అవకాశాన్ని ఇస్తున్నాము. అసలు కమ్యూన్ అవుతున్నాము అసలు మనము అంటే చిన్నగా ఏమిటంటే బేసిక్ ఏమిటంటే మనము చూడటము, నేర్చుకోవటం. ఇట్లా చూడటం కానీ వినటం కానీ అది నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ లెర్నింగ్ అన్నది స్పాంటేనియస్గా ఆ తక్షణమే జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఏదన్నా చూడండి, ఒక చెట్టును చూసామనుకోండి, ఆ చెట్టును చూసినప్పుడు ఏమిటంటే మనము ఆ చెట్టుని చూడటం లేదు, మనకి ఆ చెట్టుకి మధ్యన చాలా గ్యాప్ ఉన్నదనమాట. ఆ గ్యాప్ ఏమిటి అంటే ఎన్నో ఆ చెట్టు యొక్క నాలెడ్జ్ మన మైండ్లో ఉన్నది. ఆ బొటానికల్ నేమ్ కానివ్వండి, అవి కావండి, అన్నీ ఉండి ఆ మైండ్ చాటరింగ్ అవుతున్నది. కాబట్టి ఆ డిస్టెన్స్ అనమాట నిజంగా ఆ చెట్టుకి దగ్గరలో లేరనమాట, చెట్టుకి దూరంలో ఉన్నాయన్నమాట. ఈ ఇన్ఫర్మేషను, ఈ ఎక్స్పీరియన్సు, ఈ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనము తీసి పక్కకు పెట్టినప్పుడు బహుశా మనము దాన్ని నిజంగా చేరువలోకి వెళ్ళగలుగుతాం. మనము ఆ వెళ్ళగలిగినప్పుడు దెన్ యూ అండర్స్టాండ్ అదేమిటి అన్న తెలుస్తుంది అన్నమాట. అయితే అట్లాగే మనం చూడండి, మన నుంచి మనం కూడా చూడండి, మనము కమ్యూన్ చేయటము చాలా తెలియదు అసలు మనకి. ఎంతసేపు మనము తప్పించుకోవడానికి చూస్తుంటాం అనమాట. మనం ఇప్పుడు చూడండి, నాకు ఏదైనా భయం వేసింది అనుకోండి, ఏం చేస్తాను, ఇమీడియట్గా పోయి దేవుడికి దండం పెట్టుకోవటము, లేకుంటే పోయి ఇంకేందో వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ పరిసరాలకు అనుగుణంగా వాడు తప్పించుకోవటానికే చూస్తుంటాడు తప్పించి ఏమిటి అది అంటే ఇప్పటివరకు మన ట్రెడిషన్స్ అవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే అది నువ్వు వేరు అది వేరు అని చెప్తుంది అనమాట. అది మన లోపట్ల అవుతున్నది కదా, అది ఏమిటి అని
చూసే స్ట్రెంగ్త్ అనమాట. అది చూడటం రానప్పుడు మనం ఎప్పుడూ నేర్చుకోలేము. అది ఏమిటో మనకి ఎప్పుడు కొత్తనే ఉంటుందన్నమాట. కాబట్టి సపోజ్ నాకు కోపం వస్తుంది అనుకోండి, అయితే మనము దాన్ని చూడటం ఎట్లా అంటే నిజంగా చాలా చెరువులోకి వెళ్ళి చూడటం ఎప్పుడు జరుగుతుంది అంటే మనము దానికి ఎలాంటి మన గతంలో జరిగినటువంటి రియాక్షన్స్ కానీ అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు అవేవి మనకి జ్ఞప్తిలోకి రాకుండా, మెమరీలోకి రాకుండా మనము జస్ట్గా, ఎందుకు అంటే అదే మనమే ఉన్నాం కాబట్టి మనలోని కదా, అది జస్ట్గా చూడటం అనమాట. జస్ట్గా వితౌట్ చాటరింగ్ ద మైండ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఏమి లేకుండా జస్ట్గా మనము దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దెన్ యువర్ కమ్యూన్ విత్ దట్ అనమాట. అప్పుడు అది ఏమిటి, దాని ప్రాపర్టీస్ ఏమిటి, దాని నేచర్ ఏమిటి అనేది అన్నది తెలిసినప్పుడు దాన్ని ఏమి చేయాలో తక్షణం మనం అదే చేస్తాం. ఈ చిన్న విషయం అన్నమాట, హౌ టు కమ్యూన్. ఇవన్నీ కూడా మనని మనము కమ్యూన్ చేసినప్పుడే, మనని మనము అర్థం చేసుకున్నప్పుడే మన పరిసరాలు కానీ ప్రతి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఏదైతే మనకి నిజంగా మనని మనము అర్థం చేసుకోవటానికి హెల్ప్ఫుల్గా ఉంటుందో దాన్ని తప్పకుండా తీసుకోవాలి మనం. థ్యాంక్ యూ. సో భయ్య అంటారు మనల్ని మనం గమనించుకోవడమే పెద్ద, అంటే యోగి అంటారు కదా, యోగి అంటే అన్నీ సమస్తంగా చూడగలిగిన వారు, సమస్తంగా వినగలిగిన వారు, సమస్తంగా జీవించగలిగిన వారిని మనము యోగి అంటాము. అట్లా ప్రతిదానితోనూ కమ్యూనియన్ అంటే కలయిక, వస్తువుతో, చెట్టుతో, ప్రకృతితో, మనుషులతో, అది చాలా కష్టం అనిపించే మాటలు, బట్ అది తెలుసుకోవడం కూడా మనకి ముఖ్యమే. అట్లనే యోగా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామందికి యోగాకి ఖర్చుకు ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ఏమీ లేకుండా మన బాడీని మనము పని చేయించటం అనమాట. మన బాడీలో ఉన్న ప్రతి మజిలు, అంటే చాలా పెద్ద మెకానిజం, బాడీ అంతా కూడా ఒక మెషిన్. అసలు ఎన్ని రకాలైనటువంటి అణువులు, పరమాణువులు, నర్వస్ సిస్టము అన్నీ చాలా మరి ఎలా రూపుదిద్దుకుందో మానవుని శరీరము, ఎంత చాలా ప్రతి ఒక్క భాగము కూడా తన పని తను చేసుకుంటూ ఉండడం, వాటి గమనికని మనము యోగాలో మనం చూడడానికి, యోగా చేయడంలో చూడడం అనేది సంభవిస్తుందని అని అంటారు. శివరామ్ గారు చాలాసార్లు పిల్లలకి అసెంబ్లీస్లో చిన్నవే అనమాట, అంటే భస్త్రిక అయితే స్కూల్లో నాకు తెలిసి అందరికీ తెలుసు, టీచర్లకి పిల్లలకి భస్త్రిక తెలుసు. భస్త్రిక చేయడంలో మనం చాలా రిలాక్స్ అవుతాము. అది మన లంగ్స్ని చాలా ఎక్స్పాండ్ చేయడానికి, బాగా ఊపిరిని తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు భస్త్రిక చేయండి అమ్మా అని మొన్న మధ్య టాక్లో కూడా చెప్పారు. ప్రతిసారి పిల్లలకి అసెంబ్లీలో అయితే వాళ్ళు హాయిగా చేసేస్తారనమాట. సో చెప్పాలంటే అవపోసన పట్టేశారు యోగాని, చాలా అన్ని రకాలటువంటి ఎక్సర్సైజ్ని. సో వారు కూడా ఇప్పుడు యోగా గురించి మనతో మాట్లాడతారు. ఇంకా కొన్ని ఆసనాలు మీరు చూపిస్తారు సార్. ఇంకేం 10 minutes. Shall we do meditation? ఓకే. ఇప్పుడు దాకా మనం ఇందాక సెషన్లో 5 టెక్నిక్స్ నేర్చుకున్నాము. ఒకటి ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయటం, ఎస్పెషల్లీ షుగర్ని బ్యాన్ చేయండి ఇంట్లో, ఆటోమేటిక్గా మీ రోగనిరోధక శక్తి పెరుగుద్ది. సెకండ్ వచ్చేసి ఆల్టర్నేట్ నాజిల్ బ్రీతింగ్, నాడీ శోధన. థర్డ్ వచ్చేసి ఇప్పుడు మేడం చెప్పారు భస్త్రిక, పైకి వెళ్ళేటప్పుడు పీల్చాలి, కిందకు వచ్చేటప్పుడు వదలాలి, వదిలేటప్పుడు కొద్దిగా ప్రెజర్ అప్లై చేయాలి. సో ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి యాంగ్జైటీ, ఒత్తిడిని మన దూరం చేసుకోవడానికి 2 కౌంట్ మనం బ్రెత్ తీసుకుంటాం ముక్కు ద్వారా, 3 కౌంట్ మనం నోటి ద్వారా రిలాక్స్గా వదిలేస్తాం. అలా 10 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ 5th వచ్చేసి భ్రమరి, ఇది పొజిషన్ భ్రమరి. 9 లాగా మనం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని అనే శబ్దంతో వదిలేస్తాం. ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ చేయాలి. ఇవన్నీ టెక్నిక్స్ కూడా మనలో ఉన్న
ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతోపాటు ఇంకొంత మనం ఈరోజు కొన్ని ఆసనాస్ అలా నేర్చుకుందాం. ఇప్పుడు చాలామంది మోకాల సమస్యలతోటి జాయింట్ రీప్లేస్మెంట్ అడుగుతూ ఉన్నారు ఎక్కువ మంది డాక్టర్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే అది అవాయిడ్ చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉందండి. దాన్నే శిశుపాలాసన అంటాం. ఫస్ట్ నేను చేస్తాను, కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు చేయండి. మీ కుడి పాదాన్ని ఇలా పట్టుకొని మీ ఎడమ మోచేతి దగ్గర ఇలా పెట్టుకుంటామండి. ఇలా పెట్టుకొని మీ కుడి చేతిని కుడి మోకాల మీదకి ఇలా రౌండ్ చేసి ఈ మోకాలు ఛాతీ దగ్గరగా ఉండాలి. అవసరమైతే ఎడమ కాలు ఇలా సాపుకోవచ్చు ఇట్లా. దీని ద్వారా మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం లేకుండా చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్. బేబీని ఆడిస్తాం కదా, ఇలానే కదా మనం ఆడించేది. ఇలా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ చేసి అలా రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు సెకండ్, మళ్ళీ ఈసారి ఎడమ పాదాన్ని మీ కుడి మోచేతి ఇలా పెట్టుకుంటాము. ఎడమ చేతిని ఎడమ మోకాల మీదకి ఇలా రౌండ్ చేసి ఇలా బేబీని ఆడిస్తున్నట్టు. మీరు ఎప్పుడైనా ఎక్కువ దూరం నడిచినా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇలా చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతాం. ఇలా ఇలా కొంత సమయం రిలాక్స్. దీన్ని శిశుపాలాసన అంటామండి. తర్వాత బటర్ఫ్లై, బద్ధకోణాసన్, ఇవన్నీ కూడా మనం కంఫర్టబుల్గా కూర్చొని చేసేయండి. మీ 2 పాదాలు ఇలా కలిపి శరీరాన్ని దగ్గరకు తీసుకొచ్చి ఇలా పట్టుకొని ఇలా ఇలా అన్నమాట. ఇలా దీన్ని బటర్ఫ్లై లేదా బద్ధకోణాసన అంటాం. కొంతమందికి ఆనతాయి అన్నమాట, కొంతమందికి ఆనవు. ఎలా ఉంటే అలా కంఫర్టబుల్గా చేయండి. ఇలా ఇలా ఒక 10 బ్రెత్ తీసుకొని వదిలేయటం. నెక్స్ట్ వచ్చేసి యోగా. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు అసలు యోగా ఎందుకు చేయాలి, అసలు యోగా అంటే ఏంటి, దీని హిస్టరీ చాలా చాలా ఉందన్నమాట. కానీ సింపుల్గా ఒక కొటేషన్ ఉంది మేడం, అది కనిపించింది అందరికీ, కనిపించింది వెనక. సో ఆ కొటేషన్ చదవండి ఒకసారి. లైక్ ఏ ఫ్లవర్ బడ్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బ్లూజమ్ ఫుల్లీ. బ్లూజమ్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ టు ఫుల్నెస్ ఈజ్ యోగా. దాంట్లోనే ఉంది యోగా అంటే అసలు ఏంటి, మన జీవితానికి ఎందుకు అవసరం యోగా అంటే, ఒక ఫ్లవర్ పూర్తిగా వికసిస్తేనే దాని యొక్క బ్యూటీ ప్రపంచానికి కానీ అందరికి కానీ తెలుస్తుంది, విజన్. అలానే ప్రతి మనిషి కూడా అలా పూర్తిగా వికసించిన రోజు అద్భుతం అన్నమాట. అది ఒక యోగా ద్వారా కూడా సాధ్యమవుతుంది. అది ఒక మనిషి వ్యక్తిత్వం పూర్తిగా వికసించింది. అందుకే పూర్వం రోజుల్లో విద్యాభ్యాసం జరిగేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ సాధనలో ప్రతిరోజు యోగా అనేది ఉండేదండి. వాళ్ళ ఉదయం యోగ సాధనతోనే అది వాళ్ళ డైలీ యాక్టివిటీ మొదలవుతుంది. సో దాంట్లో ఇంకొన్ని టెక్నిక్స్ కూడా మన వాళ్ళు నేర్పారండి. ఏదన్నా చిన్న తప్పు జరిగితే టీచర్ ఏం చేస్తారు, గుంజీలు తీయమంటారు. దీంట్లో కూడా సైన్స్ ఉంది. ఇట్లా పెట్టుకుని మనము గుంజీలు తీస్తే రోజు మన జ్ఞాపకశక్తి పెరుగుద్ది. సో కొన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. లేదంటే టీచర్ ఏం చేస్తారు, గోడ కుర్చీ చేయమంటారు. గోడ కుర్చీ చేసినప్పుడు వెన్ను స్పైన్ ఎరెక్ట్గా ఉంటుంది, ఆటోమేటిక్గా అవేర్నెస్ అనేది పెరుగుద్దండి. సో ఇవి కూడా పిల్లలకి ఎస్పెషల్లీ ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా చిన్న తప్పు చేస్తే, మిస్టేక్ ఏమైనా చేస్తే ఇవి చేయమనండి, 10-15 చేయమనండి. ఆటోమేటిక్గా అది మళ్ళీ రిపీట్ చేయరు వాళ్ళు. అది పనిష్మెంట్గా కాదండి, అది జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ పెంచుద్దండి. ఆ అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా మనం చెప్పింది ఫాలో అవుతారండి పిల్లలు కూడా. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో యోగా అనేది, మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, మన ఎడ్యుకేషన్ అంటే మనం ఏదైనా సరే మన చదువులకి ఒక సింబల్ ఉందండి, సరస్వతీదేవి. సరస్వతీదేవిని కనుక మీరు చూస్తే ఎలా ఆ విగ్రహంలో ఒక వైపు ఏముంటుందండి, బుక్, ఇంకోవైపు జపమాల, వీణ.
అవునండి కదా. అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఈ 3 ఉండాలండి పిల్లలకి. ఇది బుక్తో పాటు వాళ్ళకి కావాల్సింది ఏంటండి, మెడిటేషన్ కావాలి, కళలు కావాలి, సంగీతం. అప్పుడే వాళ్ళది విద్యాభ్యాసం అనేది పరిపూర్ణం అవుతుందండి. లేకపోతే ఇప్పుడు ఎందుకు మీరు చూడండి, ఎడమ వైపు వచ్చేసి బుక్ ఉంటుందండి, కుడి చేతి వైపు నేను చెప్పిన వీణ జపమాల ఉంటుందండి. ఎందుకంటే ఎడమ వైపు మన బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ సింబాలిక్ ఫర్ లాజికల్ పార్ట్ అండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఏదైనా సరే మన స్కూల్లో కానీ బయట ఎక్కడ నేర్చుకున్నా సరే అది లాజికల్ బ్రెయిన్ అంటాం దాన్ని. అది లాజిక్ ఇంప్రూవ్ చేసేది. రైట్ సైడ్ వచ్చేసి ఎమోషన్స్ సంబంధించి ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వకపోతే, ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోకపోతే, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, ఇది రైట్ సైడ్ బ్యాలెన్స్ అవ్వకపోతే ఒక్క కాలుతో మనం నడగలుగుతామా? 2 కాళ్ళు ఉంటేనే కదా మనం సరిగ్గా ఎలగలిగేది ఏదైనా. సో ఎడ్యుకేషన్ కూడా అంతేనండి. ఒక్క లాజిక్, ఒక్క ఇది ఉంటే చాలదండి. దానికి రైట్ సైడ్ కూడా వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ కానీ ఇవన్నీ అవ్వటానికి జపం అంటే మెడిటేషన్, ఇంకోటి వచ్చేసి సంగీతం. నేను చూసిన ద బెస్ట్ ఆడిట్లో ఈ 3 ఇంప్లిమెంట్ చేస్తుంది అరవింద స్కూల్ అండి. వాళ్ళకి ప్రతిరోజు యోగా చెప్తున్నారు, తర్వాత సంగీతం ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నా సరే సహజత్వానికి దగ్గరగా ఆ పిల్లలని ఎదుగుదల నేను చూశాను దగ్గరుండి. సో మీ పిల్లలకి ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్లో ఇవి కూడా అందించండి. యోగా అందించండి, మెడిటేషన్ అందించండి, సంగీతం ఏదో ఒక ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ ఒకటి నేర్పించండి. అప్పుడు విద్య అనేది పరిపూర్ణం అవుతుందండి. సో యోగా అంటే వెల్నెస్ ఆఫ్ ద మైండ్, వెల్నెస్ ఆఫ్ ది బాడీ, వెల్నెస్ ఆఫ్ ద స్పిరిట్. వీటి మూడిటి సమగ్రంగా ఇంటిగ్రేషనే మనము పరిపూర్ణ మానవుడిగా ఉండడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు నాగిరెడ్డి గారు. సో మన జీవితంలో యోగాకి వెన్ యూ గివ్ సమ్ పార్ట్, సమ్ రోల్, సమ్ టైమ్ ఫర్ యోగా, ఇట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ రివార్డ్స్. మనం ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. మనం ప్రతి ఒక్కటి చూస్తాము దీన్ని చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని. వాళ్ళు ఋషులు, మహానుభావులు, సేజెస్ చాలామంది నిరూపించారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా మన దేశాన్ని చూసి యోగా, మీరు ఏ కంట్రీలు చూసినా కూడా ఇప్పుడు యోగాని వాళ్ళ కరిక్యులంలో భాగంగా చేసుకున్న దురదృష్టకరం ఏంటంటే యోగాని ఒక మతంతో ముడిపెట్టడము. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఆ మతాన్ని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు కార్లుగా వెస్ట్రన్ కంట్రీస్ కనిపెట్టారంటే మనం వాడడం లేదా? వాడుకుంటున్నాం కదా. ఎవరు ఏం పని చేసినా, మంచి పని చేసినప్పుడు ప్రపంచంలో అందరూ వాడుకుంటాం. మనం హ్యూమన్ బీయింగ్స్, గ్లోబల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఒక మతానికి సంబంధించింది కాదు. కాకపోతే మనకి ఒక రకమైన నిష్టలో మనం చేయడం వల్ల అది ఒక హిందుత్వంగా అనుకుంటారు. బట్ అది బాడీ, మైండ్, స్పిరిట్ని ఒక రకమైన దీనిగా ఉంచుతుంది. కాబట్టి మనం అందరము మన జీవితంలో యోగాకి ఒక స్థానం కల్పించాలని, అందరూ ఆరోగ్యంగా ఈ కరోనా టైంలో ముఖ్యంగా మంచి ప్రాణాయామాలు నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా చేస్తే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ స్కూల్స్ తెరిచే నాటికి పిల్లలు సంతోషంగా స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మాకు నాగిరెడ్డి గారు వచ్చి చక్కగా అన్ని చూపించారు. చిన్న చిన్న టెక్నిక్స్ అవి, ఆ వీడియోస్ కూడా పెడతాము. అందరూ ప్రాక్టీస్ చేయండి. మీ వీలు చూసుకొని మంచి టైంలో మార్నింగ్ ముఖ్యంగా ప్రాక్టీస్ చేసి పిల్లలు కూడా అందరూ కలిసి ఇలా మ్యాట్స్ వేసుకొని ప్రకృతిలో డాబా పైన కానీ వరండాలో కానీ చేయడంతో అందరూ ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ